ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమః పుంజం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. గత నేను 2-3 ఆదివారాలు బట్టి నా వ్యక్తిగతం ఏం లేదు, సంస్థాగత కార్యక్రమాల వల్ల అనేబుల్ టు కాన్సన్ట్రేట్ సార్. 2-3 వారాల్లో మిస్ అయ్యేకి ఎక్కడున్నానో కూడా తెలియలేకుండా పరిస్థితి ఏర్పడింది నాకు. ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ ఆల్సో. అలా సార్, ఇట్ ఈస్ సీక్వెన్స్ సార్. ఇట్ ఈస్ సీక్వెన్స్, ఇట్ సిస్టమాటిక్ ఆర్డర్, నాట్ డైనమిక్. ఇట్స్ డైనమిక్, నాట్ ర్యాండమ్. సో మరలా మీరేమన్నా నన్ను గుర్తు చేసి ముందుకు తీసుకెళ్ళండి దయచేసి. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నా నమస్కారం. యాక్చువల్లీ రుద్రం అనేది మనం చెప్పుకుంటున్నాం. యాక్చువల్లీ కిందటిసారి 9వ మంత్రం మొదలు పెట్టాము. 9, 10, 11, 12 మంత్రాలు సమిష్టిగా తెలుసుకునే 4 మంత్రాలు ఒకేసారి సమిష్టిగా తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాం. జస్ట్ వాటికి కేవలం బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రధానమైన బ్రేక్ మనం చూస్తాము. రుద్రాన్ని గురించి మనం వెనక చెప్పుకున్న మాటలు ఒకసారి కనుక గుర్తు చేసుకునేటట్టయితే, రుద్రంలో ఉన్నటువంటిది మొట్టమొదటి అనుమాకం. ఎంటైర్ రుద్రసారం మొత్తం అందులో ఉన్నది. అందులో ఉన్నటువంటి 15 మంత్రాలు, ఆ ఎక్స్ట్రా చెప్పబడేటువంటిది 16ది. ఈ 15 మంత్రాల్లోనే ఎంటైర్ రుద్రసారం మనకు కనపడుతుంది. దాన్ని ఇంట్రడక్షన్ టు రుద్రం అన్నాము. దాని పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే, రుద్ర ప్రసన్నతకై ముందు అర్థం చేసుకుని ఎట్లా భగవంతుణ్ణి మనం చేరుకోవాలి, ఎట్లా భగవంతుణ్ణి ఆరాధించాలి, ఆ రుద్ర ప్రసన్నత ఎట్లా చేసుకోవాలి అన్న ప్రధానమైన భావాన్ని ఆ మొదటి అనువాకం మనకి చెప్తే, ఆ 2వ అనువాకం నుంచి 9వ అనువాకం దాకా నమ్మకం, ఆ 8 అనువాకాలని కూడా నమ్మకం అనుకున్నాము. అంటే నమస్కార బాహుళ్యం ఉన్నటువంటి మంత్రాలుగా వాటిని మనం అర్థం చేసుకున్నాం. ఆ నమస్కార బాహుళ్యం ఉన్నటువంటి మంత్రాల్లో కూడా 2, 3, 4 అనువాకాలు ఉభయతో నమస్కారాలతో ఉండటము, వీటిని మనం అర్థం చేసుకునే విధానాన్ని గురించి మనం అనుకున్నది. అవి రుద్ర పతిత్వాన్ని, అంటే రుద్రుడే విశ్వానికి ప్రభు అన్న మాటని, విశ్వ వ్యాపకత్వాన్ని, అంతటా ఆయనే వ్యాపించున్నాడు, ఒక కణం నుంచి పరబ్రహ్మ దాకా ఒకే ఒక తత్వం వ్యాపించి ఉన్నదన్న విషయాన్ని, అంతర్యామిత్వాన్ని, విశ్వం అంతా అంతర్యామిగా ఆయనే ఉన్నాడు అన్న మాటని, విశ్వ రక్షకత్వాన్ని, అనంత విశ్వాన్ని ఎట్లా తను రక్షిస్తున్నాడు ఆ వివరాన్ని, విశ్వాంతర్యామిత్వాన్ని, అంతర్యామి విశ్వాంతర్యామి, ఈ రెండింటికి తనేతత్వం అన్న వివరాల్ని 2 నుంచి 9వ అనువాకం దాకా అంటే నమ్మక మంత్రాల్లో మనం చేస్తాం. అదే యాక్చువల్గా శతరుద్రాయ దర్శనం అనేది ప్రధానంగా 2వ అనువాకం నుంచి 9వ అనువాకం దాకా ఉన్న మంత్రాలనే ఆ అనంత తత్వం, శతతత్వం, ఆ సహస్రతత్వం దాన్ని మనకు వ్యక్తం చేసేవి కాబట్టి ఆ శతరుద్రీయ దర్శన పరంగా ఆ ప్రధానమైనటువంటి నామాల్ని అందులోనే చూస్తాం మనం. అవే మనం చెప్పుకుంటున్నాం. అందులో కూడా 3వ అనువాకం 8వ మంత్రం దగ్గరికి వచ్చేప్పటికి ఒక పర్టికులర్ బ్రేక్ మనం చూస్తాం. 1వ అనువాకం నుంచి 2వ అనువాకానికి వచ్చినప్పుడు మొదటి బ్రేక్ మనం చూస్తాం. 2వ అనువాకంకి వచ్చేటప్పటికి ఆ నమస్కార బాహుళ్యం ఉన్నటువంటి నమ్మక మంత్రాలు రావటం అనే బ్రేకు. ఏ మాదిరిగా పరబ్రహ్మ సదాశివ తత్వంగా, కాలబ్రహ్మ తత్వంగా, లయకర్త తత్వంగా, పోషక వ్యాపక తత్వంగా, సృష్టికర్త తత్వంగా పైనుంచి కిందకి దిగొచ్చి కింద నుంచి మనని పైకి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారో అది మనకు అర్థమవుతుంది. ఈ పరంగా భగవాన్ సత్యసాయిబాబా మాట ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, సాక్షాత్తు పరబ్రహ్మ సాధారణమైనటువంటి ఒక 5 అడుగుల 2 అంగుళాల అవతారంగా మన దగ్గరికి వచ్చింది. తన యొక్క అవతార తత్వాన్ని చాలా సూక్ష్మంగా చెప్పారు. పైనుంచి భగవంతుడు కిందకి దిగొచ్చాడంటే ఏడుస్తున్న బిడ్డని, బాధపడుతున్న బిడ్డని, మట్టిలో పొల్లాడుతున్న బిడ్డని తల్లి కిందకి వంగి పైకి ఎత్తుకోవడంలో ఉద్దేశం బిడ్డని పైకెత్తికేదానికే తప్ప తను లొంగిపోవటం కాదు అని చెప్పారు. అంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ ఈ 5 అడుగుల 2 అంగుళాల ఆకారంలో మన మధ్యలోకి రావటం లొంగిపోవటం కాదు, కుంగిపోవటం కాదు,
మనని పైకెత్తేదానికి తాబేలు రూపంలో ఆ కొండ కిందకి దేరి ఈ అమృత మథనానికి ఏ మాదిరి సహకరించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, అప్పుడే విషం వచ్చినప్పుడు మళ్ళీ ఈ రూపంలో వచ్చి ఆ విషాన్ని గరణంగా ఏ మాదిరిగా కంఠంలో దాచిన సందర్భం ఉన్నదో, అట్లా మనలో ఉన్న చెడు మొత్తాన్ని నాశనం చేసి మనలో ఉన్నటువంటి మంచిని ఉదాత్తంగా పెంచి రక్షించి తర్వాత అవకాశం కలిగించి, ఆ అవకాశానికి మనకి అవకాశం కలిగించింది ఆయన. ఆహాహా నువ్వేదో గొప్ప పని చేశావు అన్న పద్ధతిగా దానికి మళ్ళీ ఫలితం కూడా ఇస్తున్నది ఆయన. ఆ పరంగా ఆ స్వామి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోన్న విధానం ఈ రుద్రంలో మనం చూస్తాం. సో 8వ మంత్రం దాకా ఉన్న స్థితి ఏమిటంటే, ఆ పతిత్వంలో ఏదో ఒక పర్టికులర్ సెక్షన్కి లేదు పథీనాం పతి, అన్నానాం పతి, అట్లా ఏదో ఒక పర్టికులర్ దీనికి పతిగా చూసినటువంటి తత్వాన్ని మూడు నామాలు ఉన్నటువంటి మంత్రాల్ని 3వ అనువాకంలో ఉన్నటువంటి 8వ మంత్రం దాకా చూసాం. దానికే ఏమనుకున్నామంటే మనం చూడండి, అందులో ఆ శబ్దాల్లో ఉన్న సొగసుతో పాటు సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఎంత రమ్యంగా వీటిని ఏర్పాటు చేశారనేది తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. 2వ అనువాకంలో 13 మంత్రాలు ఉన్నాయి. ఈ 13 మంత్రాలు కూడా 3 నామాల మంత్రాలు. 3వ అనువాకంలో 8 మంత్రాల వరకు 3 నామాలతో ఉన్న మంత్రాలు చెప్పి ఆపేసి అక్కడి నుంచి 2 నామాలు ఉన్న మంత్రాలు చెప్పటం మొదలుపెట్టారు. అంటే ఏమన్నమాట, 2వ అనువాకంలో 13 మంత్రాలు, 3వ అనువాకంలో 8 మంత్రాలు కలిపి మొత్తం 21 మంత్రాలు అయినాయి. 21 అంటే సంఖ్యాపరంగా 3 అంటే త్రిగుణాలు. ఈ త్రిగుణాల్ని లోబరుచుకుని త్రిగుణాతీతుడుగా మారితే తప్ప ముక్తి అనేది లేదు నాయన అనే మాట నర్మగర్భంగా సూచిస్తున్నారు. ఒక్కసారి 1వ అనువాకంలో ఉన్న మొదటి మంత్రం గుర్తు చేసుకోండి. ఆ త్రిగుణాత్మకతని, త్రిపురాసుర సంహారాన్ని ఒక్కసారి మనం ఆలోచించేటట్టయితే, మనస్సు, శరీరము, మనస్సు, ఆత్మ భగవంతుల్లో లయమైపోయే ప్రక్రియకి ఈ 3 గుణాలని అధిగమించటమే ప్రధానము. ఈ 3 గుణాలు అధిగమించినప్పుడు వచ్చే స్థితినే మృడత్వ స్థితి అనే మాట కూడా అన్నారు. అంటే ఆ మృడత్వ స్థితి ఎట్లా పొందాలో నేను తెలుపుతాను, ఆ సాధన చేసి ఆ మార్గంలో దాన్ని పొందండి అన్న సంకేతాన్ని 3వ అనువాకంలో 8వ మంత్రం దాకా నేను ఈ మొత్తం ఈ 21 మంత్రాల్లో ఉన్నటువంటి అవగాహన కనుక సరిగ్గా చేసుకునేటట్టయితే త్రిగుణాల యొక్క శక్తి ఏమిటి, వాటి యొక్క ప్రమాదం ఏమిటి, ఏ మాదిరిగా త్రిగుణాన్ని అతిక్రమించి మనం నిర్గుణ స్వరూపానికి పోవచ్చు, ఆనంద చిన్మయ తత్వాన్ని ఎట్లా పొందొచ్చు అన్న మాటని మనం అందులో అర్థం చేసుకోవచ్చు. 9వ మంత్రం నుంచి మళ్ళీ ధనుర్బాణ సంబంధమైన మంత్రాలతో మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక 4 మంత్రాలు ధనుర్బాణ సంబంధమైన మంత్రాలు, 9, 10, 11, 12. అందువల్ల ఆ 4 మంత్రాల్ని సమిష్టిగా మనం తీసుకున్నాం. ఇందులో మనకి గోచరిచ్చేది కూడా ఏమిటంటే, ఇప్పుడు మనం విన్నటువంటి దాని పేరేమి శివ సంకల్పం. ఆ శివ సంకల్పంలో చెప్పినటువంటి రుద్రతత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే ఈ 9, 10, 11, 12 మంత్రాల నుంచి స్టార్ట్ అయ్యి మనకి వ్యక్తం కాబోతోంది. అంటే రుద్రం అందులో మనం ఏం చెప్పుకున్నాం, ఆ విశ్వతత్వాన్ని, విశ్వతో ముఖ, విశ్వతో బాహు, విశ్వతో చక్షు, ఆ విశ్వతత్వాన్ని అందులో చెప్పబడ్డది. కాబట్టి ఈ రుద్ర తత్వానికి, రుద్ర ఆరాధనకి మహన్యాసపూర్వకంగా మనం రుద్ర ఆరాధన చేసినప్పుడు అంగన్యాస కరన్యాసాల పరంగా, అంగన్యాసం అంటే గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు అంగన్యాస కరన్యాసాలంటే మనం ఏం చేస్తాం, ఒకసారి ఆ పర్టికులర్ మంత్రంలో ఒక భాగం తీసుకుని ఆ మంత్రాన్ని 5 ముక్కలు చేసి ఒక భాగంతో అంగుష్టం, తర్జని చెప్తాం, తర్వాత హృదయం, శిరస్సు, శిఖ అని చెప్తాం. మహన్యాసంలో మనం చెప్పేటప్పుడు ఈ శివ సంకల్పాన్ని రుద్ర హృదయంగా చెప్తారు. రుద్ర హృదయం అంటే ఏమిటి, వ్యాపక స్వరూపం. విష్ణుమూర్తి హృదయ స్వరూపం అంటాం. బ్రహ్మ ఆది స్వరూపం అంటాం, బ్రహ్మ గ్రంథి అంటాం. తర్వాత వచ్చేది విష్ణు గ్రంథి అంటాం, తర్వాత వచ్చేది రుద్ర గ్రంథి అంటాం. బ్రహ్మ గ్రంథి అంటే సృష్టికి ఆధారభూతం. ఓంకారంలో ఆతో స్టార్ట్ అవుతుంది. ఆ అనేది నోరు మొట్టమొదటి చెరిచేదానికి చేసే చిన్న ప్రయత్నం. ఆతో స్టార్ట్ అయినటువంటి బ్రహ్మత్వం
సృష్టికి ఆరంభం. ఆ అనేది మాటకు ఆరంభం. అంటే సృష్టికి ఆరంభము, ఈ శబ్దానికి ఆరంభం రెండు ఒకటే కావటం చూడండి. అంటే సృష్టి యొక్క వ్యాపకత్వం ఊ అది దీర్ఘంగా లాగబడుతుంది. ఆ వ్యాపకత్వాన్ని, సృష్టి యొక్క వ్యాపకత్వాన్ని విష్ణుతత్వం, దాని యొక్క స్థానం హృదయస్థానం. హృదయం అనేది చాలా విస్తృతంగా విశాలంగా ఉండటం. సో ఇవన్నీ కూడా అంటే మన శరీరానికి ఈ రుద్రతత్వానికి ఎంత అవినాభావ సంబంధం ఉన్నదో, ఈ ఈ శరీరమే లింగపరంగా మనం ఆలోచించినప్పుడు అర అంటే మానవుడి యొక్క ప్లాస్మా, ఆ జ్యోతిర్మయ తత్వం అర ఏదైతే అంటున్నామో అదే శివలింగాకృతిలో మనిషి చుట్టూతో ఉంటుంది అని. అదే శివలింగాకృతి అంగపరంగా మనం ఆలోచించినప్పుడు, ఈ శరీరం పరంగా ఆలోచిస్తే ఈ శివతత్వం యొక్క హృదయాన్ని మనం శివ సంకల్పంగా చెప్తాం. ఆ శివ సంకల్పంలో చెప్పినవన్నీ ఏమిటి? ఈ 9, 10, 11, 12 మంత్రాల్లో ఉన్నటువంటి ఇందులో ఓ నమః అనే ఓ నమః అంటే ఏమిటి? విశ్వవ్యాపకత. అంటే ఎన్నో బాణాలు, ఎన్నో ధనుసులు, ఎన్నో రుద్ర అంటే అనంతో వై రుద్ర తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం యొక్క ప్రారంభం ఈ 9, 10, 11, 12తో స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి దాకా కంటిన్యూ అవుతుందంటే 9వ అనువాకంలో 19వ మంత్రం దాకా కంటిన్యూ అవుతుంది. అంటే మొత్తం యాక్చువల్గా మనకున్న మంత్రాలు, నమక మంత్రాలు కనుక మొత్తం చూసుకునేటట్టయితే మొత్తం 129 నమక మంత్రాలు ఉన్నాయి ఈ 8 అనువాకాల్లో. అంటే 2 to 9 ఆ 8 అనువాకాల్లో ఉన్నటువంటి మొత్తం నమక మంత్రాల సంఖ్య 129. ఆ 129లో ఇప్పుడు 21 పోయినాయి. 21 అంటే ఏమిటి? 3 నామాలున్న మంత్రాలను పోయినాయి. ఈ 21 కనుక తీసేస్తే ఇంకా మిగిలింది 116. సో ఈ 116 సంఖ్యాపరంగా 9 చూడండి. ఈ 116లో ఒక్క మంత్రంలో ఏక నామ మంత్రం నమస్తారాయ ఎందో అనువాకంలో వస్తుంది. ఓం నమస్తారాయ ఒకే ఒక మంత్రం, అది ఒకే ఒక నామం. ఆ ఒక్క నామం ఉన్నటువంటి ఒక మంత్రాన్ని తీసి పక్కన పెడితే 115 మంత్రాల్లో 2 నామాలతో ఉన్నటువంటి మంత్రాల్లో మనం చూస్తాం. అంటే 115 మంత్రాలంటే అందులో 230 నామాలు చెప్పబడ్డాయి. అందులో 230 నామాలు, తారాయ 231 నామం, ఇందులో 63 నామాలు, మొత్తం 264 నామాలు ఇందులో ఈ మాదిరిగా చెప్పబడింది. 294 నామాలు, 230, 63 ప్లస్ 1 294 రహస్యాతి రహస్యమైనటువంటి రుద్రనామాలు, పరబ్రహ్మనామాలు ఈ నమ్మకంలో చెప్పబట్ట మనం గమనించవచ్చు. మొదటి 15 మంత్రాల్లో, మొదటి అనువాకంలో ఉన్న 15 మంత్రాల్లో పెద్ద పెద్ద మంత్రాలు, రుక్ మంత్రాలు అవి. ఆ మంత్రాల్లో ఉన్న నామాలు కేవలం 11 మాత్రమే. అదే మాదిరి చివరి అనువాకాల్లో 10, 11 అనువాకాల్లో కూడా ఒక 7, 8 నామాలు వస్తాయి. అంటే రుద్రనామాలు, ఈ రహస్య నామాలు అని చెప్పబడ్డ నామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరబ్రహ్మ నామాలుగా చెప్పబడే మాత్రమైన నామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 2 to 9 అనువాకాల్లోనే ఉన్నాయి ప్రధానంగా. అంటే 294 నామాలు ఉన్నాయి. ఈ 290 నామాల్లో కూడా రెండో స్టేజ్లో అంటే ఒక పర్టికులర్ సెక్షన్కి పతిత్వం నుంచి ఈ విశ్వం మొత్తానికి విశ్వనాథుడు అన్న తత్వానికి మనం వస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఒక మాదిరిగా చెప్తే రుద్రంలో ఉన్నటువంటి మహన్యాసంలో హృదయం అని చెప్పే భాగం ఏదైతే శివ సంకల్పం రుద్ర హృదయం అని ఏదైతే చెప్తున్నామో దాని యొక్క వివరణ ఈ 9వ మంత్రం నుంచి వస్తుంది అని అనుకోవచ్చు. 9, 10, 11 ఆన్వర్డ్స్. అదే పురుష సూక్తానికి వచ్చేప్పటికి శిరస్సు అని చెప్తాం. నారాయణ సూక్తం అంటే ఏంటి? అంటే ఎంటైర్ వేదంలో ఉన్నటువంటి సమస్త తత్వాన్ని కూడా జస్ట్ ఆ కొంచెం ఆ 2 పేజీల టెక్స్ట్, ఆ చిన్న 2 రుద్రం అనే టెక్స్ట్ లో ఈ ఎంటైర్ వేదసారం మొత్తాన్ని కూడా ఇమిడ్చి పెట్టారు. అందువలనే ఇది రుద్రోపనిషత్తు అయింది అనే పరంగా కూడా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. సో ఈ మంత్రాల సాధారణ అర్థం ఏమిటంటే, సాధారణ అర్థం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అనంత బాణ సముదాయంతో ఏమాత్రం గురి తప్పని బిలుకాడువై ఉన్నటువంటి నువ్వు అంటే ఏమిటి? ముందు బాణం తీశావు, నారి దగ్గరిచ్చావు, బాణాన్ని నారికి సంధానం చేశావు, ఆకర్ణాంతం లాగావు, ఇంకా వదలలేదు. ఈ 4 మంత్రాల్లో ఉన్న అర్థం మామూలుగా అర్థం తీసుకుంటే అంతే.
విల్లు తీసుకుని విల్లుకి నారి తొడిగావు ఒక మంత్రం, ఆ తొడిగిన నారికి ఒక బాణాన్ని సంధానం చేశావు ఒక మంత్రం, దీన్ని ఎక్కువ పెట్టావు. నువ్వు 4వ మంత్రం నువ్వు చాలా మేటి విలుకోడి, అసలు గురి తప్పవు, నువ్వు కొట్టావంటే ఆ దెబ్బ తగిలే తీరుతుంది. అది 4వ మంత్రం. మామూలు అర్థం చూస్తే ఇంతే. దీనికోసం ఇంత హంగామా చేయాలా? విల్లు పెట్టినవాడు ఎక్కువ పెట్టకుండా ఉంటే, ఎక్కువ పెట్టినవాడు బాణం వేయకుండా ఉంటాడా? సో ఇక్కడ బాణం వేసేస్తే మనం చేయగలిగేది ఏం లేదు. ఇంకా బాణం వేయకపోవటం అనేది సన్నద్ధం, సర్వసన్నద్ధం అయి ఉండటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అంటే ఏమన్నమాట, వెసులుబాటు నీకు భగవంతుడు ఇస్తున్నాడు. ఏ జన్మలో ఏం కర్మలు చేశావో అవన్నీ ఫర్గెట్ అబౌట్ ఇట్. శరణాగతి కనుక వచ్చావా, భగవంతుడి యొక్క మార్గంలో నువ్వు ప్రవేశించి నడవటం మొదలు పెట్టావా, వాటన్నిటినీ మాఫీ చేస్తాను అన్న సూక్ష్మ సంకేతాన్ని మనం ఇందులో చూడొచ్చు. భగవాన్ సత్యసాయి పరంగా కనుక ఒక్కసారి మనం ఆలోచించేటట్టయితే, ఐ థింక్ ఐ రిమెంబర్ ఇన్ 80s ఈ బ్రహ్మాండమైన అంత వరద వచ్చి మొత్తం అంతా ఉప్పు నుంచి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఆ దివి అంతా చాలా అల్లకల్లోలం అయిపోయింది. ఆ టైంలో నేను పుట్టపర్తిలో ఉన్నాను. పుట్టపర్తిలో ఉన్నప్పుడు స్వామి అనౌన్స్మెంట్ ఏం పేపర్ గీపర్ ఏం లేదు, ఎవరికి ఏం తెలీదు. పుట్టపర్తిలో ఉన్నవాడు మాత్రం చాలా సేఫ్ గా కన్వీనియంట్ గా ఇబ్బంది లేకుండా ఉన్నారు. స్వామి అనౌన్స్ చేశారు కాబట్టి తెలిసింది. అదంతా కొట్టుకుపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. ఏ మాదిరిగా ఎవరెవరు ఏ మాదిరిగా సహాయం చేయగలుగుతారో కామ్గా చేయండి. ఎట్లా సంపాదించారు, అది మంచి పని చేశారా చెడ్డ పని చేశారా, మంచి కార్యానికి వినియోగించి ఆ కర్మ ప్రక్షాళన చేసుకోండి అన్న సంకేతమైన మాటలు ఆనాడు చెప్పారు. ఆయన చెప్పిన దాకా ఎవరికి తెలీదు. ఆ తర్వాత మళ్ళీ బయటికి పోయినాక 3-4 రోజులు పోయినాక ఎంత ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్ జరిగింది, ఇవన్నీ తర్వాత పేపర్లో చుట్టడం జరిగింది. అంటే అనంతమైనటువంటి కరుణ వెనక జన్మల్లోనూ ఇప్పటిదాకా ఏమేం చేశావు సంపూర్ణ శరణాగత తత్వంతో భగవద్ మార్గంలోకి నువ్వు ప్రవేశించి కనుక చేసేటట్టయితే మురికి నీళ్లు గంగా నదిలో పడి గంగ అయినట్టుగా వాటన్నిటిని నేను తీసేస్తాను, చెరిపేస్తాను అన్న సంకేతాన్ని ఇందులో మనం చూడొచ్చు. అందుకే బాణం ఇంకా వదలబడలేదు. ఆ 4వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ద్రష్ట చూడండి, భగవంతుడు ఆయనే ద్రష్ట. ఏమాత్రం గురి తప్పని గురికాడు, అఖండమైనటువంటి విలుకాడు అన్న మాట చెప్పి వదిలేశారు. అంటే బాణానికి నారి తొడగటం, తర్వాత నారికి బాణం తొడగటం, దాని ఆకరణాంతం ఎక్కువ పెట్టిన తర్వాత వదలకుండా నువ్వు మహామేటి విలుకాడివి. ఒకసారి రాముడు ఆ సముద్రుడు ఆ ఘటన ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, రాముడు చేసిన ప్రయత్నం సముద్రుడు దానికి పాజిటివ్ గా రెస్పాన్స్ చేయకపోయేటట్టయితే సముద్రం మొత్తాన్ని ఇంకిద్దాం అనుకుని బాణం తీశాడు ఆయన. వెంటనే ఆయన శరణాగతి పొందంగానే శరణాగతుని రక్షిస్తానన్న అభయం ఉన్నది రాముడు శివుడు. వెంటనే ఓకే, అభయం ఉన్నది కాబట్టి శరణాగతుడు మనస్ఫూర్తిగా అయినావు కాబట్టి అయినా ఎక్కువ పెట్టబడ్డ బాణం వదిలిపెట్టబడవలసిందే. ఎక్కడ ప్రయోగించమంటావో మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం మాత్రమే నీకు ఇస్తున్నాను అంటాడు. ఆ సంఘటన ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే, అదే స్థితిలో రుద్రుడు బాణం పూర్తిగా ఎక్కువ పెట్టబడి ఉన్నా కూడా శరణాగత భావం మూలంగా ఆ బాణాన్ని అనుకూలంగా డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సుమా. కాబట్టి అది మర్చిపోమోకండి. భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాటలు పనులు చేయించిన పనులు ఈ మంత్రపరంగా అన్వయం చేసుకున్నప్పుడు ఆ ఇద్దరిలో ఉన్నటువంటి ఏకత్వం మనకు అర్థమవుతుంది. సో ఈ మంత్రాల్ని ఇప్పుడు ఎక్కడి దాకా మనం వచ్చామంటే, యాక్చువల్గా ఈ ఓ నమః అంత క్రితం ఇప్పుడు ఓ అంటే ఏంటి, బహుళ వచనం. ఈ బహుళార్థకమైనటువంటి మంత్రాల్ని అనంతో వై రుద్రపరంగా శివ హృదయానికి చెప్పినట్టుగా శివ సంకల్పానుసారం అని చెప్పిన పద్ధతిలో దీన్ని మనం అన్వయం చేసుకోవాలి. సో ఆటోబయోగ్రఫీలో ఉన్న సంఘటన కూడా ఒకసారి లాస్ట్ టైం చెప్పాను. అంటే ఏమిటి, అనంతమైనటువంటి ఆ భగవంతుడి యొక్క అనుభూతి కోసం చిన్న చిన్న వాటిని వదిలేయటం అనేది త్యాగం అనుకోవటం పొరపాటు. 100 రూపాయల లాభం వస్తుంది. ఇప్పుడు సపోజ్ భూమిలో గింజ పెట్టిన రైతు నేను గింజని త్యాగం చేశాను అనుకోడు. గింజని పెట్టడం మూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మూలంగా అనంతమైనటువంటి పంట వస్తోంది. కాబట్టి పంట కోసం గింజని బాధ పెట్టడం త్యాగం కాదు,
ఉదాత్తమైన ఉద్దేశంతో చాలా ఎక్కువ లబ్ధి పొందొచ్చు అనే భావంతో ఆయన చేస్తున్న పని మాదిరిగానే భగవంతునికి మనని మనం త్యాగం చేసుకోవటం మూలంగా, మన కర్మల్ని త్యాగం చేసుకోవటం మూలంగా, మన మనోభావాన్ని త్యాగం చేసుకోవటం మూలంగా వచ్చే ఫలితం ఏమిటంటే అనంతమైనటువంటి ఆనందతత్వము. దీన్నే స్వామి ఏం చెప్తారు, ఎవ్వడు ఎన్నడూ నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు, మీ కష్టాలు, మీ నష్టాలు, మీ ఇబ్బందులు, మీ బాధలు నాకు ఇచ్చేసి నా దగ్గర నుంచి సుఖము, సంతోషము, శక్తి తీసుకుపోండి. ఎక్కడన్నా ఇట్లాంటి బేరం ఉంటుందా ప్రపంచంలో? మీ కష్టాలు, మీ నష్టాలు, మీ దుఃఖాలు, మీ బాధలు నాకు ఇచ్చేయండి, నా దగ్గర నుంచి శక్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకుని వెంట పెట్టుకుని తీసుకుపోండి. అది భగవంతుడి యొక్క తత్వం. ఆ తత్వాన్ని, ఆ శివతత్వాన్ని, ఆ శివశక్తి తత్వాన్ని ఈ రుద్రంలో మనం స్వామి చెప్పిన విధానంగా మనం ఇక్కడ ఇందులో ఇది మంత్రాల రూపంలో చూస్తున్నాం. ఇదే మంత్రాల్ని ఆయనే కనుక ఒక వ్యక్తి రూపంలో మన మధ్యలోకి వచ్చి చేస్తే ఏమవుతుందో అది భగవాన్ సత్యసాయి బాబాతో మనకున్న అనుబంధంలో అనుభవించాం. అందువల్ల ఈ మంత్రాలు మనకి అనుభూతం అవుతున్నాయి తప్ప, లేకపోతే ఈ మంత్రాలని అర్థం చేసుకోవటం అనేది చిన్న విషయం కాదు. అవతారమూర్తి మన మధ్యలోకి వచ్చి ప్రాక్టికల్ గా ఇవన్నీ చేయటం మూలంగా ఏదో మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలాగా మనకు అర్థమవుతున్నాయి, కానీ లేకపోతే తలకాయలు పట్టుకున్నా కూడా ఈ విషయాలు అర్థమయ్యే విషయం కాదు. సో దీన్ని లెట్ us ఎంజాయ్ దట్. స్వామి మన కళ్ళ ముందు చేసిన ప్రక్రియని ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టికి ఆదిలోనే, అంటే బ్రహ్మ కన్నా ముందే చెప్పబడ్డ రుద్రమంత్రాల రూపంలోనూ ఈ రెండిటి యొక్క సమన్వయం మనం చూస్తున్నప్పుడు న్యాచురల్లీ ఓహో ఇదే మనం పొందబోయేది అన్న ఒక ఆనందం మనకి ఆటోమేటిక్గా కలుగుతుంది. అందుకోసం ఇది మనం నిదానంగా పోతున్నాం. ఎంతవరకు మనకు అవకాశం ఉంటుందో అంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్ డస్ నాట్ మీన్ కంప్లీట్ గా దీని గురించి మనం తెలుసుకుందామని కాదు. మనం తెలుసుకుంటుంది మొత్తం కూడా ఇట్స్ ఓన్లీ ఎ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. ఎంత ఉన్నదో అఖండమైన దానిలో ఒక చిన్న కొంచెం అది మనం తెలుసుకుని దానికే చాలా ఆనందం పొందే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని దశ దిశాత్మకత అనేది కూడా ఒక మాట అనుకున్నాం ఎస్టర్డే. దశ దిశాత్మకత అనే దశావతారాలు అన్నారు. నిజంగా దశావతారాలైన భగవంతుడిది ఎన్ని వందల వేల అవతారాలు వచ్చినా ఎవరికీ తెలియదు. ఎన్నిసార్లు రామావతారం వచ్చిందో, ఎన్నిసార్లు కృష్ణావతారం వచ్చిందో కూడా మనకి లెక్క తెలియదు. కాబట్టి దశావతారాలు అనేది దశ దిశాత్మకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ఉన్న దిశలు దశ, మనం మధ్యలో ఉన్నాం. ఈ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 కారణాలు పైన కింద. ఏ దిశ నుంచి మనకి అవతారం వస్తుందో మనకి తెలియదు. సో హిరణ్యాక్షుడిని చంపేదానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఏ తల్లి కడుపున పుట్టాడు? ఏ మాదిరిగా తీసుకున్నాడు? సో ఆ స్తంభం నుంచి రావటం ఏమిటి? అందువల్ల ఆయన చేసే పనికి ఏ రకమైన కారణాన్ని, ఏ రకమైన రీజన్ని మనం అట్రిబ్యూట్ చేయలేము. దశ దిశల్లో ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎట్లా అయినా రావచ్చు. చేపగా వచ్చాడు, పందిగా వచ్చాడు, తాబేలుగా వచ్చాడు, వామనుడుగా వచ్చాడు, ఆల్మోస్ట్ మృగం సుఖం మనిషిగా వచ్చాడు, రాముడుగా కృష్ణుడిగా వచ్చాడు, తల్లిదండ్రులను అడ్డం పెట్టుకుని వచ్చాడు, తల్లిదండ్రులు లేకుండా వచ్చాడు. ఎట్లా వచ్చాడు, ఏమొచ్చాడు, ఏం చెప్పగలుగుతాం మనం? ఇది మనం చెప్పే విషయం కాదు నాయన. ఈ దశ అనేది మన దిశని మార్చేదానికి, ఈ దశ దిశల్లో ఏ దిశ నుంచైనా రావచ్చు. కాబట్టి సదా సన్నద్ధంగా మనం ఉందాము అనే మాట. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎట్లా వస్తాడో తెలీదు, అయినా వస్తాడు. కాబట్టి మనం రెడీగా ఉండాలి. అట్లా చేసిన శబరి పొందిన మోక్షం ఏమిటో చూడండి. ఏం తెలియదు ఆమెకి, ఏమాత్రం జ్ఞానం లేదు. వస్తాడు అన్నమాట గురువు గారు చెప్పాడు. ఆ చెప్పిన ఒక్క మాటని గట్టిగా పట్టుకుంది, నమ్మింది ఏదో త్రికరణ శుద్ధిగా నమ్మింది. దానికోసం ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కాబట్టి వచ్చేదానికి రెడీ చేయటం మొదలుపెట్టింది. అదే సాధన. అంటే భగవంతుడు వస్తాడు అన్న ఒక భావన చాలు మనిషిని ఏ స్థితికి తీసుకుపోతుందో చూడండి. దానికి గొప్పగా చదువు, సంధ్య, చాలా ఇవన్నీ అవసరం లేదు. ఉంటే సంతోషం, అది లేకపోయినా ప్రతిబంధకం కాదు సుమా అన్న తత్వాన్ని ఈ దశ దిశాత్మకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఈ దశ అన్నది కూడా దశ స్థాయిల్లో పరిణితి పొందిన మత్స్య, కూర్మ, వరాహ ఇవి కనుక చూసేటట్టయితే
ఏ మాదిరిగా మానవ జీవ పరిణామంలో ఏ స్థాయి నుంచి మొట్టమొదట ఏకకణ జీవి దగ్గర నుంచి నీళ్లలో ఉన్న జీవి, నీళ్ళకి నేలకి, మళ్ళీ నేల మీద ఉన్న బురద ప్రాధాన్యత, మళ్ళీ జంతుతత్వం, తర్వాత అహస్వామనత్వం, క్రోధంతో కూడినటువంటి మానవత్వం, లేదు ధర్మపరమైనటువంటి మానవత్వం, ధర్మ రక్షణాపరమైనటువంటి మానవత్వం. యుద్ధం చేసిన రాముడు, యుద్ధం చేయించిన కృష్ణుడు, ఒక్కడే యుద్ధం చేసిన పరశురాముడు. చూడండి, అన్నీ భగవతత్వాలే. ఒకే ఒక పరశురాముడు రావణాసురుడు కన్నా కొన్ని వేల రెట్లు శక్తివంతమైనటువంటి కార్తవీర్యార్జునుడిని ఏ రకమైన సహాయము లేకుండా కేవలం ఒక గండగొడ్డలు, శివుడి దగ్గర నుంచి తీసుకున్న గండగొడ్డలు తీసుకుని మొత్తం నాశనం చేయడమే కాకుండా వాడి సకుటుంబంగా 21 సార్లు క్షత్రియులు మొత్తం నాశనం చేసిన వాడికి నిజంగా రామావతారం రావణాసురుడిని చంపేదానికి రామావతారం రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? అది రావణాసురుడిని చంపేదానికి కాదు, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన అవతారం. రావణాసురుడిని చంపడం అనేది ఒక నెపం. ఆల్రెడీ పరశురామ అవతారం అక్కడే ఉన్నది. పరశురామ అవతారం భూమి మీదే ఉన్నప్పుడు రావణాసురుడు కన్నా కొన్ని 100 రెట్లు శక్తివంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని చంపిన అవతారం అక్కడే ఉన్నప్పుడు ప్రత్యేకం రామావతారం రావణాసుర సంహారం కోసం రావటం ఏమిటి? ఇది రావణాసుర సంహారం కన్నా ముఖ్యమైనది ఏమిటంటే ధర్మ ప్రతిష్టాపన. సో ధర్మానికి ఎంత ఇంపార్టెంట్, అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. సో ఆ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి యుద్ధం చేయటం కాదు, యుద్ధం చేయించాడు. యుద్ధం చేయించిన యొక్క ధ్యేయం ఏమిటి? స్వామి కూడా మనకేం చెప్తారు? స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి యొక్క అనుభూతి పొందటం కాదు. ఎవరైతే సాయి సేవకులని చెప్పుకుంటున్నారో, ఎవరైతే సాయి భక్తులని చెప్తున్నారో వాళ్ళని చూస్తే స్వామి అనుభూతి రావాలి. స్వామిని నేను చూశానన్న సంతోషం వాళ్ళని చూసినప్పుడు కలగాలి. చిన్న విషయం అది. సో సాధనాపరంగా మీరు స్వామి కావాలి అన్న సూచన ఇండికేట్ చేస్తున్నారు. సో తనే స్వయంగా యుద్ధం చేసిన పరశురాముడు, కోతుల్ని భల్లూకాల్ని వెంట తీసుకుని సహాయం తీసుకుని యుద్ధం చేసిన రాముడు, తను యుద్ధం కూడా చేయకుండా నిష్పాక్షికంగా ఒకే పాముగా కూర్చుని గైడెన్స్ ఇస్తూ, గైడ్ చేస్తూ, డ్రైవ్ చేస్తూ యుద్ధం చేయించినటువంటి కృష్ణుడు, అసలు యుద్ధం అనే మాట ఎత్తకుండా అంతర్గతంగా ఎట్లా మనలో మనం మార్పులు రావాలి, ఏ మాదిరి సేవా దృక్పథం పెంచుకోవాలనేటువంటి సాయిరాముడు. ఈ పరిణామం చూడండి. ఈ పరిణామం చూస్తే ఎక్కడి నుంచి మనని ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది సూచన ప్రాయంగా మనకి తెలుస్తుంది. ఈ సూచన ప్రాయంగా మనకి తెలిసినప్పుడు కర్మలని, వెనక జన్మలో చేసిన కర్మలని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఈ అర్థం చేసుకున్న వాటిని ఎట్లా ఆచరణలో ఆ కర్మలు మనకి ప్రతిబంధకం కాకుండా ఎట్లా మనం ముందుకు పోగలగాలి, ఆ వివరాలన్నీ కూడా ఈ 10, 11, 12 మంత్రాల్లో ఉన్నటువంటి అంతరార్థాల పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ బాణపరంగా మనం చెప్పినప్పుడు ఒక మాట అనుకున్నాం. మొత్తం 36 మంత్రాల్లో ఈ బాణము, అంబులు అనే మాటలు ఉన్నాయి. ఈ 36 మంత్రాలు కూడా మొత్తం 11 అనువాకాల్లో ఉన్నాయి. ఈ 11 అనువాకాల్లోనూ కేవలం 1వ అనువాకంలోను, 3వ అనువాకంలోను 16 ధనుర్బాణాల సంబంధమైన ఇవి వచ్చేస్తాయి. అంటే దాదాపు 45-50% ఈ 2 అనువాకాల్లోనే ఉన్నాయి. సో ఈ అనువాకంలో ఉన్నటువంటి ధనుర్బాణాలని 3 దశల్లో మానవుడు చేసే కర్మ, ఆ కర్మ యొక్క ప్రతికర్మ లేదా చర్య ప్రతిచర్య, స్వామి దాని సౌండ్ అండ్ రిసౌండ్ అనేవాళ్ళు. ఈ చర్య ప్రతిచర్య, ఈ ప్రతిచర్య నుంచి ఎట్లా మనం తప్పుకునే రహస్యం ఏమిటి, ఆ సంకేతాల్ని ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. వీటికి నారిని సంధానం చేయటం అనేది కర్మ చేసేదానికి సన్నద్ధం కావటం, బాణం తొడగటం, ఆ బాణాన్ని ఎక్కుపెట్టడం, సో బాణం సంధించటం, వీటిల్లో ఆ వెనక చేసే కర్మలు ఏ మాదిరిగా మనకి అనుభవంలోకి రాబోతున్నాయో దీన్నే సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలుగా స్వామి చక్కటి ఉదాహరణ. ఒక బియ్యం మూట, ఆ బియ్యం మూటలోంచి 1 కిలో పట్టుకొచ్చి మనం ఇవాళ వండటం, పొయ్యి మీద అది ఉండటం, తర్వాత ఆ వండిన అన్నం మన వాటాకి ఏదైతే రావాలో అది మన కంచంలో వడ్డించబడటం, ఈ పరంగా చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా
మనం చేసిన కర్మే అనుభవంలోకి వచ్చే ముందు పైప్ లైన్లో పొయ్యి మీద ఉండి రెడీ అయ్యి అనుభవానికి వచ్చింది, తినేదానికి అనుభవానికి వచ్చింది. ఈ బియ్యం ఏ మాదిరిగా అన్నం రూపంలో అనుభవానికి వచ్చిందో వెనక జన్మల్లో మనం చేసిన కర్మలు కూడా అదే మాదిరిగా అనుభవంలోకి వచ్చేదానికి రెడీగా ఉన్నాయి సుమా. సో ఈ రెడీగా ఉన్న వాటిని భగవత్ శరణాగతి మార్గంతో వాటి యొక్క ఫలితం నుంచి తప్పుకునేదానికి ప్రయత్నం చేసే తెలియగలవాడివిక అన్న సంకేతాన్ని ఈ మంత్ర చతుష్టయం మనకు అందిస్తుంది. సో ఈ సృష్టి మొత్తం కూడా ఈ చర్య ప్రతిచర్య మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ పరంగానే ఇందాక మనం అనుకున్న శివ సంకల్పంలో చెప్పినట్టుగానే యజ్ఞపరంగా కర్మలు ఎట్లా చేయాలి అనే మాట అందులో ఇండికేట్ చేసి ఉన్నది. శివ సంకల్పానుసారమైనటువంటి కర్మలు వ్యక్తి సంకల్పానుసారమైనటువంటి కర్మలకి మధ్యలో తేడా ఏమిటంటే, వ్యక్తి సంకల్పానుసారం జరిగిన కర్మలు ప్రతిఫలానికి వెంటనే రెడీగా సిద్ధం అవుతాయి. శివ సంకల్పానుసారం జరిగినటువంటి కర్మలు వాటికి ప్రతిచర్య అనేది ఉండదు. షాక్ అబ్జార్వర్ లాగా ఆ షాక్ ఏదైతే వచ్చిందో ఆ షాక్ ని అబ్జర్వ్ చేసేసి మళ్ళీ మన భుజానికి రికన్సిలింగ్ లేని ఆటోమేటిక్ గన్, ఒక గన్ లోంచి ఒక బుల్లెట్ బయటికి పోయిందంటే ఎంత వేగంతో బుల్లెట్ బయటికి పోయిందో అంత వేగంతో గన్ వచ్చి మళ్ళీ మన భుజాన్ని కొడుతుంది. దాన్ని కొట్టకుండా షాక్ అబ్జర్వర్ లాంటి సిస్టమ్ అందులో అరేంజ్ చేసి రియాక్షన్ లేని వాటి తయారు చేస్తారు. లేకపోతే ఒక బుల్లెట్ పోగానే 10 దెబ్బలు విడిగి తగులుతాయి. అది లేకుండా చేసినట్టుగానే ఈ కర్మల నుంచి ఎట్లా మనం తప్పుకోవాలి అన్న ధర్మ సూక్ష్మాన్ని ఈ మంత్రాలు మనకి తెలియచేస్తాయి. సో కాబట్టి దానికి కర్మ యొక్క అవగాహన మనకు కావాలి. ఈ కర్మల గురించి స్వామి చెప్పిన మాటనే ఒకసారి కనుక ఆలోచించేటట్టయితే, కర్మమున పుట్టు జంతువు, కర్మమునని వృద్ధి పొందు, కర్మమునే తను, కర్మమే మనిషికి దైవము, నమః కర్మణ్యే. కర్మని వదిలిపెట్టేదానికి లేదా కర్మని నిరసించేదానికి, కర్మ చేయకుండా ఉండేదానికి సాధ్యం కాదు. సో కర్మని త్యాగం చేయటం కాదు నాయన, కర్మ ఫలం అంటుకోకుండా చూసుకో. సో కర్మ ఫలం అంటకుండా కర్మ ఎట్లా చేయాలి, అదే తామరాకు మీద నీటి బొట్టు, లేదు సాలెగూట్లో సాలిడు తిరిగినట్టు. సో ఆ టెక్నిక్ నేర్చుకోవటమే ఇందులో ప్రధానంగా మనకి ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేసేవి. సో ఈ కర్మ ఈ మాదిరిగా కర్మ మూలంగానే జన్మ, కర్మ మూలంగానే సమస్తం ఉన్నప్పుడు ఈ కర్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకునే దానికి మనకి చెప్పిన మాట ఏమిటంటే, ఈ కర్మల్ని మనం 3 స్థాయిల్లో, అంటే ప్రాథమికంగా కర్మని మంచి చెడు, మంచి కర్మలు చెడ్డ కర్మలు. ఈ మంచి కర్మ చెడ్డ కర్మ అనేది ఆ మంచిలో మళ్ళీ సాధారణ మంచి, మధ్యమమైన మంచి, ఉత్తమమైన మంచి, శ్రేష్టమైన మంచి, ఉదాత్తమైన కర్మలు. సో ఆ ఉదాత్తమైన స్థితికి పోయేటప్పటికి అది శివ సంకల్పానుసార కర్మ అవుతుంది. అంటే ఎవడికి ఏ రకమైన హాని చేయకపోవటం సాధారణ కర్మ ఉత్తమం. వాడి మానాన పడున్నాడు, వాడి మూలంగా ఏమాత్రం ఎవడికి ప్రమాదం లేదు, వెరీ గుడ్, సంతోషం. ఎవడికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా జీవిస్తున్నాడు. నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి అవతల వాడికి ఉపయోగపడేటట్టు జీవిస్తున్నాడు. కానీ ఆ ఉపయోగపడటంలో నేను ఉపయోగపడ్డానని కొంచెం అహంకారం లేకపోతే కొంచెం గర్వం, నేను వాడికి ఉపయోగపడ్డాను మళ్ళీ వాడు నాకు ఉపయోగపడ్డాడు అని ప్రత్యుపకార ఉపేక్షతో చేసే కర్మ మంచి కర్మే, కానీ సంపూర్ణమైన మంచి కాదు. ఎస్, ఉత్తమ, ఇట్స్ ఎ గుడ్ యాక్ట్. ఇదే నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి వాడిని సహాయం చేస్తున్నాడు, ఏ రకమైనటువంటి అపేక్ష లేదు, కానీ వస్తే యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, ఇట్ ఈస్ బెటర్ దాన్ గుడ్, బెటర్ కర్మ. సో నిరపేక్షగా కర్మ చేశాడు, వికర్మ, వాడికి దాని మీద దృష్టే లేదు, అసంగతంగా కర్మ చేశాడు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి శివ సంకల్పానుసార కర్మ చేశాడు. అర్జునుడు అన్ని లక్షల మందిని చంపేసేసాడు, 20 లక్షలు. మొత్తం మహాభారత యుద్ధంలో ఈనాటి మామూలుగా మొత్తం కనుక ఎన్ని అక్షోహిణులు ఆ పరంగా కనుక ఆలోచించి కనుక క్యాలిక్యులేట్ చేసి కనుక చూసినట్టయితే 20 లక్షల మంది మొత్తం ఆనాడు చనిపోయినారు. ఆ 20 లక్షల మందిలో మోర్ దాన్ 25-30% ఒక అర్జునుడే చంపాడు. అంతమందిని చంపిన అర్జునుడు హీరో అయినాడు, మహాభక్తుడైనాడు,
భగవంతుడు మనకి మానవులకి రిప్రజెంటేటివ్ అయినాడు. దానికి ఆయన చెప్పిన టెక్నిక్ ఏమిటంటే, సాక్షాత్తు తన కళ్ళ ముందు జ్యోతిర్మయంగా వెలుగుతున్నటువంటి పరమేశ్వరుడు వాళ్ళందరినీ సంహరించడం చూస్తుంటే, వాళ్ళ ఆల్రెడీ భగవంతుడి చేత చంపబడ్డాక తన బాణాలు పోయి వాళ్ళ మీద పడుతున్నాయి, జనం మాత్రం తన్ని మెచ్చుకుంటున్నారు అనే అనుభూతి పొందాడు. శివ సంకల్పానుసార కర్మ అంటే అట్లా ఉంటుంది. దీనికి నియరెస్ట్ ఎగ్జాంపుల్ మన జీవితంలో మన అనుభవంలోకి తెచ్చుకోగలిగిన ఎగ్జాంపుల్, ఒకసారి ఆ షిరిడి సాయిబాబా ఆ మేక చంపడం ఒకసారి ఆ కథ గుర్తు చేసుకోండి. అది 3 స్థాయిల్లో భక్తులు ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటి వాడు అసలు ప్రయత్నమే చేయడు, బడే సాహెబ్. రెండోవాడు కత్తి పట్టుకొచ్చి నానా హంగామా చేస్తే ఆవిడ వచ్చి మళ్ళీ ఆ కత్తి లాక్కుపోతుంది. మూడోవాడు దీక్షిత్ కత్తి పుచ్చుకొని గోచి బిగించి కత్తి పైకెత్తినప్పుడు స్వామి దీని సంగతి తర్వాత చూసుకున్నాలే నువ్వు వదిలేయమంటాడు. ఆ భీష్ముడు ఆ దీక్షిత్ కూడా బతుకు కూడా చంపాల్సిన అవసరం పోయిందని సంతోషపడతాడు. అదేమవుతుంది, 2 అడుగులు వేసి గుమ్మం బయటికి పోగానే చచ్చిపోతుంది. అంటే శివ సంకల్పానుసారం ఆల్రెడీ చంపబడింది. ఆ శివ సంకల్పానుసారం చచ్చిపోయినటువంటి దాన్ని ఎవడి మీద ఏదో ఒక కర్త కర్మ క్రియాలుగా ఏదో ఒక నెపం ఉండాలి. అది పెద్దవాడు సామెత చెబుతారు మనకి, నింద లేకుండా బొందిపోదు. అంటే ఎవడి మీదో ఏదో కారణం, ఫలాన్ని జరుగునడితే ఫలాన్ని అయి ఉండేది, దాని జరక ఈ మాదిరిగా పోయినాడు. అంటే శివ సంకల్పానుసార కర్మలు చాలా చిత్రంగా జరిగిపోతాయి. ఎందుకు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు కృష్ణుడు. ఆ విశ్వరూపం చూపించినప్పుడు ఆ విశ్వరూపం చూపిస్తున్న సందర్భంలోనే ఈ భీష్ముడు, ద్రోణుడు, మహానుభావులు వీళ్ళంతా వెళ్ళిపోవడం చూపిస్తాడు. అంటే శివ సంకల్పానుసారం వాళ్ళంతా అయిపోయింది, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఆ నిమిత్త మాత్రుడిని కేవలం భగవత్ సంకల్పాన్ని ఆచరణలో చేస్తున్నాను అన్న భావంతో కర్మ చేయగలుగుతున్నామా, లేదు ఆ చేస్తున్న దాన్ని మనం పూసుకుంటున్నామా? స్వామి చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఒక స్పూన్తో చక్కెర కలిసిందా లేదా అని టీలో తిప్పుతాం, అయిపోయింది. అదే స్పూన్తో మళ్ళీ కాఫీలో తిప్పుతాం. ఓసారి కాఫీలో తిప్పాము, ఓసారి టీలో తిప్పాము, ఇంకోసారి కారం నీళ్లలో తిప్పాము. స్పూన్ ఏమన్నా తాగిందా, స్పూన్ ఏమన్నా రుచి చూసిందా? స్పూన్ నిమిత్త మాత్రంగా మన చేతిలో ఉన్నది. ఆ మాదిరిగా కర్మలు కనుక అనాసక్తంగా ఆసక్తి లేకుండా, అట్లాగని నిరాసక్తంగా కాదు. అంటే ఏమిటి, ఆ కర్మ మీద అఖండమైనటువంటి వ్యామోహంతో ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఫలితం వస్తుందా అన్న పద్ధతిగా సాధారణంగా చేసిన కర్మలన్నీ కూడా మనల్ని బంధిస్తాయి. అశక్తత కాదు, మళ్ళీ అశక్తత అంటే కర్మ చేయలేని స్థితి, అశక్తత ఉపయోగం లేదు. అసక్తత అంటే ఆసక్తి రహితంగా కర్మ చేయగలగటం. ఆసక్తి రహితంగా కర్మ చేయగలగటం అనే మాటని ఇండైరెక్ట్ గా ఇందులో చెప్తున్నాడు. ఈ పరంగా ఒక సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. భారతం రాసినటువంటి వశిష్ఠుడు, భారతం రాసినటువంటి వ్యాస మహర్షికి పిల్లలు లేకపోయినారే అన్న ఒక సంకల్పం కలిగినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహంగా ఆయన సుఖమహర్షి పుడతాడు. ఆ సుఖమహర్షి పుట్టినాక సుఖమహర్షి మీద ఈయనకి పుత్ర వ్యామోహం కలుగుతుంది. 15-16 ఏళ్ళు, 17-18 ఏళ్ల పాటు వ్యాస మహర్షి దగ్గర ఉంటాడు. వ్యాస మహర్షి ఆయన్ని జనక మహారాజు దగ్గరికి గురువుగా వరించి ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకోమంటాడు. ఎట్లా ఉండాలి, ఏమిటి, వైరాగ్యం నేర్చుకోమంటాడు. సరే, అది వేరే కదా. ఈ వశిష్ఠ మహర్షికి ఒక పర్టికులర్ ఇదంతా జనక మహారాజు దగ్గర ఆయన నేర్చుకున్న సందర్భంలో ఈయనకి మొదట్లో ఒక అనుమానం వస్తుంది. ఏమిటి, ఆయన మహారాజు, రాజ్యం పరిపాలిస్తున్నాడు, రాజ్యం పరిపాలించేవాడు నాకు వైరాగ్యం ఎట్ట నేర్పుతాడు అన్న ఆలోచన కలుగుతుంది. సరే, అక్కడికి పోయినాక జనక మహారాజు యొక్క గొప్పతనము, తండ్రి చేసిన మాటలో ఉన్నటువంటిది ఆయనకు అర్థమవుతుంది. శుకుడిని కూడా ఆయన శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తాడు, తీసుకుపోతాడు. ఒక సందర్భంలో శుకుడు ఒక ప్రశ్న వేస్తాడు ఆయన్ని, మహానుభావ, ఈ అనంతమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, ఇట్లా కర్మయోగిలాగా ఏమీ అంటకుండా ఎట్లా నువ్వు పరిపాలన చేస్తున్నావు? నాకు ఇప్పటికీ అది ఒక పెద్ద సస్పెన్స్ గా ఉన్నది, దాన్ని
కొంచెం నాకు వివరించి చెప్తావా అని అడుగుతాడు. దానికి ఏముంది, తప్పకుండా చెప్తాను అని ఆ పర్టికులర్ టైంలో ఒక డాన్స్ ఏదో జరుగుతూ ఉంటుంది దూరంగాను. దూరంగా జరుగుతున్న దాంట్లో కొంతమంది నర్తకులు వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ రక్షణ కోసం కొంతమంది భటులు అక్కడ నియమించబడి ఉంటారు. ఆ భటుల్లో ఒకరిని పిలుస్తాడు ఈయన. పిలిచినప్పుడు ఆ భటుడికి ఇచ్చిన డ్యూటీ ఏమిటి? ఎవరైతే నాట్యం చేస్తున్నారో నాట్యం చేస్తున్న వాళ్ళ రక్షణ వీడి బాధ్యతగా చెప్పారు కాబట్టి త్రికరణ శుద్ధిగా వాడు ఆ డ్యూటీ చేస్తున్నాడు. ఆ డ్యూటీ చేస్తున్నవాడిని ఒకటి పిలిచి, అంటే తన రాజ్యంలోనే ఏ మాదిరి స్థితి ఉన్నదో కూడా మనకు అర్థమవుతుంది ఇండైరెక్ట్ గా. పిలిచి ఆయన అడుగుతాడు. వాడు వచ్చి నమస్కారం పెట్టంగానే, స్వామి ఏమిటి ఆజ్ఞ ఏమిటంటే, నువ్వు నాట్యం దగ్గర ఆ నాట్యం చేస్తున్న నటీ నటుల దగ్గర వాళ్ళ దగ్గర నుండి వాళ్ళని కాపలా కాస్తున్నావు కదా, చూస్తున్నావు కదా, అక్కడే దగ్గర ఆ స్టేజ్కి దగ్గరలో ఉన్నావు కదా నువ్వు. అవును స్వామి, స్టేజ్కి దగ్గరలోనే ఉండి వాడిని కాపాడుతున్నాను. అందులో ఆ మూడో ఆమె 5 నిమిషాల క్రితం చేసిన డాన్స్ దీనిలో ఒక స్టెప్ తప్పు వేసింది, నువ్వు గమనించావా అని అడుగుతాడు. కొంతమంది అక్కడ ఉన్నారు. అందులో మూడో డాన్సరు 5 నిమిషాల క్రితం వేసినటువంటి డాన్స్ స్టెప్ లో తప్పు వేసింది, గమనించావా? శుకుడు ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఈ ప్రశ్న, ఏమిటి నాకు నేను అడిగిన దానికి ఈయన చేస్తున్న పనికి ఏమిటి సమాధానం, ఏమిటి? ఆ భటుడు వినమ్రంగా, స్వామి మన్నించండి, నేను అట్లాంటివి ఏం గమనించలేదు. నాకు మీరు ఇచ్చిన డ్యూటీ వాళ్ళ యొక్క రక్షణ, ఆ రక్షణ మాత్రమే నేను చూస్తున్నాను తప్ప అందులో డ్యాన్స్ స్టెప్ తప్పు వేసిందా రైట్ వేసిందా హావభావాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ నాకు తెలియదు స్వామి, మన్నించండి. సరే సంతోషం, పోమంటాడు. వాడు వెళ్ళిపోయినాక శుకుడికి చెప్తాడు, చూసావా ఆ భటుడి యొక్క డ్యూటీ ఏమిటి? జస్ట్ వాళ్ళ యొక్క రక్షణ మాత్రమే. వాళ్ళు డ్యాన్స్ బాగా చేశారా, ఆమె అందంగా ఉందా లేదా, లేదా కాలు సక్రమంగా ఉందా లేదా, వీళ్ళలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, ఇది వాడికి సంబంధం లేదు, దాని మీద వాడి దృష్టి లేదు. ఈ మాదిరిగా నేను రాజ్యం పరిపాలన చేస్తాను అంటే ఏ రకమైనటువంటి ఎక్స్ట్రా ఆసక్తి లేకుండా గనక కార్యం చేయగలిగేటట్టయితే, అనాసక్తం కాదు, అసక్తత కాదు, అసక్తతగా కనుక రాజ్యం చేయగలిగేటట్టయితే, ఒక కార్యం చేయగలిగేటట్టయితే ఆ కార్యం యొక్క ఫలం మనకు అంటుకోదు అన్న సందేశాన్ని ఇండికేట్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఈయనకి, ఓహో ఈయన రాజ్యం చేసినా సరే రాజ్యం ఈయన బుర్రలో లేదు. సో ఇదే పశు పాశ విముక్తయ, పశు పాశ పరంగా రెండో అనువాకంలో మూడో మంత్రంలో ఆ పశుపతి తత్వం చేపుడు పశ్యతి పశు పాశ అంటే పశుపతి జగత్, ఈ మూడిటి చుట్టూతానే విశ్వం అంతా తిరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడిటి పరంగానే అనంత విషయం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దేని మీద ఎక్స్ట్రా ఆసక్తి లేకుండా కనుక మనిషి కనుక జీవించగలిగేటట్టయితే తామరాకు మీద నీటి బొట్టెల్లే ఏమీ అంటకుండా ఉంటాడు. మనకి ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ భగవాన్ సత్యసాయి బాబా. స్వామి ఆయనకి తెలియదంటూ లేదు. వాడెవడో ఫ్రెంచ్ వాడిని పంపిస్తే వాడిని గోడలోంచి పంపించేసాడు. ఎక్కడో ఏమోలో విశ్వంలో ఏ దేవతతో ఏమన్నదో అవన్నీ మనకు వివరం చెప్తారు. రాముడు ఏ అంగుళి కానీ హనుమంతుడితో పంపించాడో మనకి తీసి చూపిస్తారు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, మళ్ళీ మన అడుగుతారు. అంటే ఆయన శక్తి ఏమిటి, ఆయన యొక్క అసక్తత ఏమిటి? అసక్తత కాదు, ఏ రకమైనటువంటి ఆసక్తి దేని మీద లేకుండా అందరి మధ్యలో అందరి చేత తినిపిస్తూ తానేమీ తినకుండా ఏ మాదిరిగా మన మధ్యలో స్వామి బతికారో, 1, 2 కాదు, సంపూర్ణమైనటువంటి సహస్ర చంద్రుల్ని ఆశీర్వదిస్తూ ఏ మాదిరిగా మన మధ్యలో ఉన్నారో ఆ మాదిరిగా జీవించగలగటం అనే సంకేతాన్ని ఈ మంత్రాలు, ఈ మంత్ర చతుష్టయం ఆ మాదిరిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఏది అంటుకోదు, అన్ని కర్మల నుంచి, కర్మ బంధాల నుంచి వాళ్ళు విముక్తి అవుతారు. అట్లా జీవించటమే మన యొక్క ధ్యేయంగా ఉండాలి అన్న మాటల్ని ఈ మంత్రాలు మనకు చెప్తాయి.
సో ఇది పాజిటివ్ కర్మలు ఇవేటట్టయితే చెడు కర్మలు కూడా అదే మాదిరిగా సూపర్లేటివ్ దాకా పోతే చెడు కర్మ, దుష్ట కర్మ, మహా పాపిష్టి రాక్షస కర్మ, పైశాచిక కర్మ, అట్లా ఈ చెడులో కూడా డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్. సాధారణమైన చెడు అంటే తన స్వార్థం కోసం అవతల వాడికి ఇబ్బంది పెట్టడం, అవసరం లేకపోయినా అవతల వాడిని ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బందులు ఆనందించటం, లేదు జస్ట్ లైక్ దట్ క్యాజువల్ గా అవతల వాడిని పైశాచికంగా చంపటం, అట్లా ఆ డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ వాటిల్లో కూడా ఉంటాయి. ఎంత తీవ్రమైనటువంటి డిగ్రీ స్థాయికి ఎక్కువ పోతే దాని యొక్క కర్మ యొక్క ఫలం కూడా అంత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల అసక్తంగా చేయగలగటం అనేది మొదటి మెట్టు. వెనక జన్మల్లో ఆల్రెడీ చేసిన కొన్ని కర్మలు ఉన్నాయి కాబట్టి వాటిని పశ్చాత్తాపడే వాటిని దహించటం అనేది రెండో మెట్టు. ఈ పరంగా ఈ కర్మల్ని మనం అన్వయం చేసుకుని కనుక జీవించగలిగేటట్టయితే కర్మ యొక్క బంధం మనను తగులుకోకుండా జీవితాన్ని ఆనందమయంగా గడపగలుగుతాము. అది జీవన్ముక్త స్థితికి, మృడత్వ స్థితికి మనని తీసుకుపోతుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రాలు మనకి ఇస్తాయి. సో ఇక్కడ ఆపుదాము. ఈ నెక్స్ట్ దానిలో వచ్చే ఆదివారంలో ఈ 4 మంత్రాలని కంక్లూడ్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నవ్వు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, ఇంకా ఎక్స్ట్రా వివరణ ఏదైనా కావాలంటే, సో ఏదైనా ఫర్దర్ అన్వయం అట్లాంటివి ఏదైనా ఉందంటే దట్ వీ కెన్ థింక్ ఆఫ్. సాయిరామ్.